నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు నేడు కనుమ వేడుకలు జోరుగా కోడి పందాలు అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమన్న చంద్రబాబు వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ధ్వజం 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపాటు హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఏఐసీసీ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి హాజరు రేపటి నుంచి వారం రోజుల విదేశీ పర్యటన నేడు సుప్రీంకోర్టులో ఫార్ములా ఈ కార్ కేసు విచారణ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలన్న కేటీఆర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ నేడు మహారాష్ట్రకు ప్రధాని ముంబైలో 3 యుద్ధ నౌకలు జాతికి అంకితం చేయనున్న మోదీ రక్షణ ఉత్పత్తుల తయారీలో అగ్రస్థానం చేరే దిశగా అడుగు కాల్పుల విరమణకు హమాస్ అంగీకారం ఒప్పంద ముసాయిదాలో బందీల విడుదల అంశం అడ్డంకులన్నీ తొలగినట్లు ఖతార్ ప్రతినిధుల ప్రకటన టెక్ దిగ్గజ సంస్థల్లో కొనసాగుతున్న కోతలు మెటాలో 3600 మందిపై వేటుకు రంగం సిద్ధం ఉద్యోగుల సామర్థ్యం పెంపు లక్ష్యంగా జుకర్బర్గ్ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మూడో రోజుకు చేరుకున్నాయి తొలి రోజు భోగి మంటలు మరుసటి రోజు మకర సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు కనుమకు సిద్ధమయ్యారు పశువులను అందంగా అలంకరించి పూజలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి ఊరువాడ చిన్న పెద్ద ఆటపాటలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజలో జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వస్తాదులో పోటీల్లో పాల్గొన్నారు నరసన్నపేటలో కళింగ కోమట్ల సామాజిక వర్గం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కృష్ణా జిల్లా పామర్రు మండలం పెరిసెపల్లిలో చెరుకూరి కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు వివిధ దేశాల్లో స్థిరపడిన చెరుకూరి వంశీయులంతా ఈ పండుగకు తరలివచ్చారు నెల్లూరులో పెద్దల పండుగ వేడుకగా జరిగింది బోడిగాడి తోట శ్మశాన వాటికకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ ఆత్మీయుల్ని తలుచుకుని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట గాంధీ పార్క్ వద్ద సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం పోటీల్ని ప్రారంభించారు పుట్టపర్తి శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి జబర్దస్త్ టీం ఆకట్టుకుంది కదిరి మండలం పట్నంలో ఎడ్లబండ్ల పోటీలు కోలాహలంగా సాగాయి కర్నూలు జిల్లా పెద్దహుల్తిలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా రెండో రోజు జోరుగా కోడి పందాలు సాగాయి ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి సినీ సెట్టింగ్లను తలదన్నే రీతిలో ఏర్పాట్లు ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించారు వీఐపీలు మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాల జోరు కొనసాగుతోంది రాజమహేంద్రవరం శివారు పిడింగొయ్యి వద్ద 2 పెద్ద బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు కొవ్వూరు గోపాలపురం నిడదవోలు నియోజకవర్గాల్లోనూ పందాలు సాగాయి కోనసీమలోని అన్ని మండలాల్లో భారీ స్థాయిలో కోళ్ల పందాలు నిర్వహించగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి ముమ్మిడివరం మండలం మురమళ్లలోనూ పెద్ద ఎత్తున కోడి పందాలు జరిగాయి ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు ఎంపీ హరీష్ మాథూర్లో కోడి పందాల్ని వీక్షించారు మరోవైపు అక్కడే పేకాట గుండాటలు కూడా జోరుగా సాగాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ రెండో రోజు కోడి పందాల జోరు కొనసాగింది రెండో రోజు కూడా కోళ్లు కత్తులు దూశాయి పందెం రాయుళ్లు రెట్టించిన ఉత్సాహంతో కాయ్ రాజా కాయ్ అంటూ సందడి చేశారు ఇతర ప్రాంతాల నుంచి కోడి పందాల్ని చూసేందుకు రావడంతో బరుల వద్ద కోలాహలం నెలకొంది
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి, కంసాలికుంట, రెడ్డి గణపవరం, అంతర్వేదిగూడెం, బుట్టాయిగూడెం గ్రామాల్లో జోరుగా కోడి పందాలు సాగాయి. చాట్రాయి మండలం చనుబందలో 6 కోడి పుంజులతో ఒకేసారి పందెం కాయగా విజేతకు బుల్లెట్ ను బహుమతిగా ఇచ్చారు. దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం, దెందులూరు, పెదపాడు మండలం, పెదవేగి మండలాల్లో తీర్థాల్ని తలపించేలా కోడి పందాల బరులు కనిపించాయి. కాళ్ల మండలంలోని పెదామిరం, మాలవానితిప్ప, కాళ్లకూరు, కాళ్ల, ఉండి మండలం మహదేవపట్నం, కోలమూరు, పాములపర్రు, ఎండగండి, చెరుకువాడ, ఆకివీడు మండలం ఆకివీడు, ఐభీమవరం, దుంపగడప తదితర గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించారు. పెరవలి మండలం ఖండవిల్లిలో గుండాటలో డబ్బు పోయాయనే బాధతో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడిని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ కోడి పందాలు జోరుగా సాగాయి. వాటిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్నేహితులు, బంధువుల ఆహ్వానం మేరకు కొందరు రాగా మరికొంతమంది కోడి పందాల్లో బెట్టింగ్ కాయడానికి వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోటళ్లలో బస చేస్తున్నారు. మహిళలు కూడా కోడి పందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున బరుల వద్దకొస్తున్నారు. విజయవాడ శివారు ఎనికెపాడు, అంబాపురంలో జోరుగా పందాలు సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కంకిపాడులోనూ బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో జోరుగా కోడి పందాలతో పాటు కోతముక్క ఆటలు నిర్వహించారు. బరుల వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేశారు. అతిథి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. విందు పేరు చెబితే కొత్త అల్లుళ్ళు హడలిపోతారు. వందల రకాల వంటకాలతో కొసరి వడ్డిస్తారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెనికి చెందిన ఓ కుటుంబం సంక్రాంతి పండుగకు వెళ్లిన అల్లుడికి 452 వంటకాలతో విందు ఇచ్చింది. ఒక్కసారి అన్ని వంటకాలను చూసి అల్లుడి కుటుంబం ఒకంత ఆశ్చర్యానికి లోనైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనుమ ప్రభల ఉత్సవాలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 170 చోట్ల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గంగలకూరులోని పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకూరు అగ్రహారంలోని ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి ప్రభలు, స్థానికంగా ఉన్న అప్పర్ కౌశకీ నది దాటి వచ్చే సన్నివేశాలను భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తారు. అంబాజీపేట మండలం వాకలగురువు, తొండవరం, గున్నేపల్లి అగ్రహారం ప్రభలు రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలుగా గుర్తింపు పొందాయి. జగ్గన్న తోటలో నిర్వహించే ఉత్సవం జిల్లాలోనే పేరొందింది. కొత్తపేటలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రభల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభలను అలంకరించి యువత భుజాలపై మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నారావారిపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వీటిని పట్టించుకోబోమన్న ఆయన నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. వీళ్ళే పెట్టారంట సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో. ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచం చీకొట్టి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర పెడతాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా వైసీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవడం లేదని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. ఏపీలో సంక్రాంతి కళ లేదని ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలకు పండుగల్ని కూడా వదట్లేదని మంత్రి ఆక్షేపించారు.
మునిపెన్నడూ లేని విధంగా దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వచ్చారని చెప్పారు. గతేడాది వరకు గుంతల రోడ్లతో ఇబ్బంది పడిన వారంతా ఈసారి సాఫీగా ప్రయాణించారని తెలిపారు. ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారని మంత్రి రవికుమార్ ఆక్షేపించారు. ఏఐసీసీ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హస్తిన వెళ్లారు. ఈ సందర్భంగా వారు పార్టీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ హస్తిన చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఏఐసీసీ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉంటారు. ఈ పర్యటనలో వారిద్దరూ ఏఐసీసీ పెద్దల్ని కలిసి పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కూడా కలవనున్నట్లు సమాచారం. వారితో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్, దావోస్ పర్యటనకు బయలుదేరనుండగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆస్ట్రేలియా వెళతారు. క్రీడా విశ్వవిద్యాలయం కోసం అధ్యయనం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడిన బృందం ఈ నెల 19 వరకు సింగపూర్లో పర్యటించనుంది. యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం కోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టారని కోరనున్నారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు బయలుదేరనుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని వివరించడంతో పాటు దిగ్గజ సంస్థల అధినేతలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో 3 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్ యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయనున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీతో పాటు సముద్ర భద్రత విషయంలో ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలవాలనే ఆలోచనకు కీలక ముందడుగుగా భావిస్తున్నారు. P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టులో చివరిదైన ఐఎన్ఎస్ సూరత్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన నౌకల్లో ఒకటి. 75% స్వదేశీ సాంకేతికతతో తయారు చేశారు. P-17A స్టీల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి నౌక ఐఎన్ఎస్ నీలగిరి అధునాతన సీ కీపింగ్, స్టెల్త్ సామర్థ్యం కలిగి ఉంది. తరువాతి తరం స్వదేశీ యుద్ధ నౌకలను ప్రతిబింబిస్తుంది. P-75 స్కార్పిన్ ప్రాజెక్టులో చివరి జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వాగ్షీర్ను ఫ్రాన్స్ సహకారంతో నిర్మించారు. మహారాష్ట్ర పర్యటనలో ఇటీవల తనను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గతంలో రాజకీయ పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉండేవన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో 1978 నుంచి 2024 వరకు శరద్ పవార్ కొనసాగించిన అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరపడిందని అమిత్ షా విమర్శించారు. 1978లో తాను మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు అమిత్ షా ఎక్కడ ఉండేవారో తెలియదని శరద్ పవార్ అన్నారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘకు చెందిన ఉత్తమ్ రావు పాటిల్ తన కేబినెట్లో ఉండేవారని గుర్తు చేశారు. అప్పుడు రాజకీయ పార్టీల నేతల మధ్య సత్సంబంధాలు ఉండేవని, ఇప్పుడు అవి కొరబడినట్లు శరద్ పవార్ చెప్పారు. భుజ్ భూకంపం తర్వాత అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రతిపక్ష పార్టీకి చెందిన తనను విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి పదవికి ఉండే గౌరవాన్ని అమిత్ షా కాపాడాలని శరద్ పవార్ హితవు పలికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ 15 మంది పేర్లతో 3వ జాబితా విడుదల చేసింది. కేంద్ర మాజీ మంత్రి కృష్ణతీర్థకు పటేల్ నగర్ టికెట్ ఇచ్చింది. కౌన్సిలర్ ఆరీ ఖాన్కు ఓఖ్లా నుంచి బరిలో దించింది. ఢిల్లీలోని 70 స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 63 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 5న జరగనుండగా అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఆప్, కాంగ్రెస్లు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టడంతో ఆ ప్రభావం ఇప్పుడు ఢిల్లీపై పడిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఎవరని అడిగితే అవినీతి కేసులో ఇరుక్కున్న వాసుదేవరెడ్డి అని ఆ సంస్థ చెబుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నిశాంత్ కుమార్ అయితే వెబ్సైట్ మాత్రం వైసీపీతో అంటకాగిన వాసుదేవరెడ్డే తమ అధిపతి అని అంటోంది. ఆ శాఖ వెబ్సైట్లో కాంటాక్ట్ వివరాల్లో వాసుదేవరెడ్డినే సంప్రదించాలని చూపిస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ హోదాలో అవినీతి అక్రమాలకు పాల్పడి సిఐడి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తినే ఇంకా అధిపతిగా ఏపీ బీసీఎల్ పేర్కొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి బెవరేజెస్ కార్పొరేషన్ ప్రధాన వెబ్సైట్లో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫోటోలు, మరికొన్ని వివరాలు మాత్రమే అప్డేట్ చేశారు. మిగతా వివరాలను మార్పు చేయలేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని, ప్రజలకు సేవలు అందించాలని, ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వ వాసనలు వదిలించుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా కొందరు అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన అప్పీలుకు వెళ్లారు. ఎఫ్ఐఆర్ ప్రాథమిక దశ మాత్రమేనని, కేటీఆర్పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగాలని హైకోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థకు నగదు బదిలీ జరిగినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని, ప్రజాప్రతినిధిగా ఆయనకు బాధ్యత ఉంటుందని తెలిపింది. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది విచారణ జరపనున్నారు. జీవ వైవిధ్యమే దేవాలయం, విత్తనాలే దేవుళ్లుగా భావిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాత పంటల జాతర సాగుతోంది. నేల్కల్ మండలం వడ్డీలో చిరుధాన్యాల జాతరను ఐసీఏఆర్ డైరెక్టర్ షేక్ మీరా ప్రారంభించారు. చిరుధాన్యాలతో అలంకరించిన ఎడ్ల బండ్లకు ప్రత్యేక పూజలు చేసి బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించారు. విత్తనాలు, సేంద్రియ వ్యవసాయ పరిశోధన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. జాతరలో కళాకారుల కోలాటం, మజ్మా ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ విదేశాల నుంచి హాజరైన ప్రతినిధులు ఆదర్శ మహిళా రైతులను అభినందించారు. చిరుధాన్యాలు పాత పంటలకి గడ్డు రోజులు పోయి మంచి రోజులు వచ్చినాయి అని అనుకోవటానికి మనకి కళ్ళ ముందు వచ్చిన ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే, మన సంఘం ఎవరైతే 5,000 మహిళా రైతులతో 70 గ్రామాలతో మొదలైందో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐక్యరాజ్య సమితి 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా చేయటంలో ఎవరైనా ఒక ముఖ్య పాత్ర ఎవరైనా వహించారు అంటే మన 5,000 మంది రైతులు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ గాలిపటాలు మిఠాయిల పండుగ నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఇవాల్టి ఈ వేడుకలు ముగియనున్నాయి. నగరంతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు విభిన్న రూపాల్లోని గాలిపటాలను చూసి మురిసిపోయారు. తెలంగాణ వంటకాలను లొట్టలేసుకుంటూ ఆరగించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు అర్జెంటీనా, చైనా, ఇటలీ, సౌత్ కొరియా, సింగపూర్, శ్రీలంక సహా 29 దేశాలకు చెందిన కైట్ ఫ్లైయర్స్ రకరకాల పతంగులను ఎగరవేస్తున్నారు. రాత్రిళ్లు సైతం కనిపించే తారాజువ్వల్లాంటి పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి. నగర నలుమూలల నుంచి ప్రజలంతా ఇక్కడకు చేరుకుని వీటిని తిలకిస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 3 days కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. సో చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మా పోలీస్ సైడ్ నుంచి వీ హ్యావ్ మేడ్ ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ బందోబస్త్, క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ లైక్ పార్కింగ్, దెన్ సఫిషియంట్ ఇక్కడ వాష్రూమ్స్, అట్లాంటి అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. ఫుడ్ అండ్ స్వీట్ స్టాల్స్ నోరూరిస్తున్నాయి. 400 మంది మహిళలు మిఠాయిలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకత పొందిన ఆహారాలను ఫుడ్ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. భోజన ప్రియులు వాటిని ఆరగిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము. ఫుడ్ కూడా బాగుంది, చాలా బాగుంది. అన్ని రకాలు, ఇండియాలో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి. ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఊరు వెళ్ళలేదన్న ఫీలింగ్ లేకుండా ఉంది, సూపర్ గా ఉంది. చాలా బాగుంది, పెద్ద పెద్ద కైట్స్ అవన్నీ. ఫుడ్ కూడా మంచిగా ఉంది. ఎగ్జిబిషన్ చాలా గ్రేట్ గా అరేంజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. కైట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, కైట్లు ఎగిరేశారు. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఆల్మోస్ట్ ఫెస్టివల్ కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. పండుగకు చాలా మంది ఊరెళ్లడంతో హైదరాబాద్ లోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు బోసిపోయాయి. మైత్రివనం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, సనత్ నగర్, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు అరాకొరగా కనిపించాయి. మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కనిపించే అవకాశం ఉంది.
దాదాపు 15 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయేందుకు రంగం సిద్ధమైంది. అధికార ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం సహా బందీలను విడుదల చేసే ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు ఈ చర్చలో పాల్గొన్న ఖతార్ ప్రతినిధి తెలిపారు. చర్చలు తుది దశకు చేరాయని హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధులు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం ముసాయిదా వివరాలను ఈజిప్ట్, ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. 3 దశల ఒప్పందంలో భాగంగా 6 వారాల వ్యవధిలో 33 మంది బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉండగా దానికి బదులుగా ఒక్కొక్కరికి 50 మంది చొప్పున పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఐడిఎఫ్ గాజా జనావాసాల నుంచి సరిహద్దులకు తరలిపోవడంతో పాటు ఉత్తర గాజా ప్రజలు తిరిగి ఇళ్లకు వచ్చేందుకు ప్రతిరోజు 600 మానవతా సాయం ట్రక్కులకు ఇజ్రాయెల్ అనుమతించాల్సి ఉంటుంది. తొలి దశ ముగిసేలోపు 2-3 దశలపై చర్చించాలి. మార్క్ జుకర్బర్గ్ సారథ్యంలోని మెటాలో ఉద్యోగుల కోతకు సిద్ధమైంది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించడంతో పాటు వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది. మొత్తం 3600 మందిని తొలగించనున్నట్లు పేర్కొంది. పనితీరు పెంచే క్రమంలో తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జుకర్బర్గ్ తెలిపారు. ఈ నిర్ణయం కొత్త వారి నియామకానికి ఉపకరిస్తుందన్నారు. సెప్టెంబర్ వరకు మెటాలో 72,400 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 5% మందిపై ప్రభావం పడుతుంది. ట్రంప్, జుకర్బర్గ్ మధ్య గతంలో విభేదాలు ఉండేవి. ఇటీవలి కొంతకాలంగా ఆయన ట్రంప్నకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఫ్యాక్ట్ చెకింగ్ ఫీచర్ను తొలగించారు.